పామరు నియోజకవర్గం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెదపారుపూడి తహసీల్దార్కి వినతిపత్రం ఇచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ కామెంట్స్ చేశారు. పెదపారుపూడి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించుకునేందుకు చాలా బాధతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాము. ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో ఏ రైతు యూరియా గురించి ఇబ్బంది పడలేదు. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి రైతులకు సమస్యలు సృష్టిస్తుంది. రైతులకి సమస్యలు సృష్టిస్తూ సింగపూర్గా చేసేస్తా, సింగపూర్ నుండి 45,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ని సింగపూర్గా మార్చేస్తాం, ఎన్నికల ముందు చెప్పినట్టు సంపదను సృష్టిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. పెదపారుపూడిలో రైతులు యూరియా అందడం లేదు, ఎందుకు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి అది కూడా నేనే కనిపెట్టానని లోకేష్ చెప్పుకుంటున్నాడు. నాగపురం గ్రామానికి న్యాయం చేయమని చేతులెత్తి కోరుతున్నాను. నాగపురం గ్రామానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఓ లారీ 10,000కి చొప్పున రోజుకి 500 లారీలు ఇసుకను తరలిస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఇప్పుడు ముందడుగు స్కీమ్ కింద కొంతమంది లబ్ధిదారుల్ని ఆ రోజు కలెక్టర్ గారు ఆ రోజు ఆ లబ్ధిదారుల్ని ఎంపిక చేసి మీరు బతకండి అని చెప్పి ఒక ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళని బతకమని చెప్పి వాళ్ళకి ఆ పొజిషన్ చూపించింది. ఆ ప్రభుత్వం పొజిషన్ చూపించినప్పుడు వాళ్ళు 40 ఏళ్ళుగా వాళ్ళ తరతరాలుగా నాకు తెలిసి ఆ కట్నాలు కూడా ఇచ్చుకుని ఉంటారు ఆ ఆడపిల్లలకి. తరతరాలుగా వాళ్ళు పండించుకుంటా ఉంటే ఎవరో ఒక రైతు వచ్చి ఆ రైతు నా పొలం నాది అని చెప్పి, అంటే వీళ్ళేమీ అక్రమంగా ఆక్రమించుకోలేదు. ప్రభుత్వం వీళ్ళకి అలాట్ చేసిన భూమిలో వీళ్ళున్నారు. వాళ్ళకేమి ఈ భూమి ఎవరిదో ఆ భూమి ఎవరిదో తెలియదు. ప్రభుత్వం బతకమంది ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఆ బతకడం కోసం ఆ భూమిని ఒక ఫిషర్మెన్ సొసైటీగా ఏర్పడి చెరువు తవ్వుకున్నారు. కానీ ఈరోజు మరి అంటే నాకు తెలియకుండా ఆరోపణలు చేయకూడదు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు కూడా దాన్ని అన్యాక్రాంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాడని చెప్పి సమాచారం. అదేవిధంగా కోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది. ఈ రైతుల్ని ఏదో ఒక విధంగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందాకే మేము న్యాయపరంగా కూడా నేను ఆలోచించాను. తప్పకుండా ఆ భూమి నాగాపురం గ్రామస్తులకి దక్కే విధంగా ప్రభుత్వం మీద పోరాటం అయినా చేసి, అదేవిధంగా న్యాయస్థానంలో ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా కానీ తప్పకుండా న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా ఆ న్యాయస్థానం ద్వారా అయినా కానీ వాళ్ళకి ఏ విధంగానైనా కానీ ఆ పొలం వాళ్ళకి దక్కే విధంగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి నేను అధికారులను కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్ళు ఎప్పటి నుంచో భూమి పండించుకుంటా ఉన్నారు. మీరు కోర్టులోకి వచ్చినటువంటి సాకుగా చూపి మీరు ఈ భూమిని ఆ రైతుకి ఎవరైతే ఒక ఆయన వస్తా ఉన్నాడో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మాత్రం అత్యుత్సాహం చూపించవచ్చు అని చెప్పి చేతులెత్తి నమస్కారం పెడతా ఉన్నారు. ఎందుకంటే చాలా చేయొచ్చు కార్యక్రమాలు, డబ్బులు సంపాదించడానికి చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ శాసనసభ్యులుగా ఇక్కడ కుమార్ రాజా గారికి కూడా చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే గారికి, ఆయన కూడా ఈ నాగాపురం గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని ఆలోచించాలి తప్ప ఆ రైతుకి న్యాయం చేయాలని ఆలోచించేయడం అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు, మీరు పేదలకి న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఆ విధంగానే మీరు న్యాయం చేసి ఆ పేదవాళ్ళకి ఆ భూమి దక్కే విధంగా మీరు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఆ భూమి వాళ్ళకి దక్కే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 2 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం, ఈ యూరియా గనక రైతులకి అందకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా మా జిల్లా అధ్యక్షుడు పేరు నాని గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యక్రమం పెట్టి మచిలీపట్నాన్ని ముట్టడించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పారు, తప్పకుండా కూడా మీరు నా దృష్టిలో పెట్టినటువంటి సమస్యల్ని నేను పరిష్కారం చేస్తాను సార్, మేము స్టాక్ బోర్డు పెట్టమని చెప్పి అడిగాం. ఏ సొసైటీలో ఎంత స్టాక్ ఉంది, ఎంత ఇస్తా ఉన్నారు, ఒక స్టాక్ బోర్డు పెట్టమని అడిగాం. అదేవిధంగా షాపుల్లో బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టమని చెప్పి అడిగాం. ఆ 2 విషయాలు కూడా పరిశీలిస్తానన్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కువ క్వాంటిటీ యూరియా ప్రభుత్వం నుంచి రావాలి, అది ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం. అది తప్పకుండా కూడా ఆయన అవి పరిశీలించి ముందుకెళ్తానని చెప్పి తెలియజేశారు. ఏది ఏమైనా కానీ రైతులకి ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్ని వర్గాలు బాగుండాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెదపారుపూడి మండలంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఈరోజు ప్రభుత్వానికి నివేదించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు చాలా ఇబ్బందులతో, చాలా భారమైన మనసుతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ రైతు యూరియా గురించి ఇబ్బంది పడలేదు. కానీ ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి రైతులకు సమస్యలు సృష్టిస్తూ ఏదో సింగపూర్లా చేసేస్తా, లేకపోతే సింగపూర్ మొత్తం నుంచి 45,000 కోట్ల పెట్టుబడి వస్తుంది, మొత్తం ఆంధ్రప్రదేశే మారిపోతుంది, ఎన్నికల ముందు చెప్పినట్టు సంపదలు సృష్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు కనీసం పెదపారుపూడిలో ఎందుకు యూరియా అందట్లేదు, రైతు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాడు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా సిగ్గుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ఎప్పుడు కూడా రైతు పంట విత్తిన దగ్గర నుంచి ఆ రైతు కష్టాలు ఎప్పుడు కూడా చూడలేని పరిస్థితి. ఎప్పుడు